లావు శ్రీకృష్ణ దేవరాయలుతోనే తన ప్రయాణమంటూ గత కొన్ని రోజుల క్రితం పల్నాడు జిల్లా గురజాల నగర పంచాయతీకి చెందిన మహంకాళి అనిత 12వ వార్డు కౌన్సిలర్ పదవికి వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా స్థానిక వైసీపీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి కౌన్సిలర్ భర్త మహంకాళి నీలం రాజుకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. తాజాగా ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నీలం రాజుకు ఫోన్ చేసి బెదిరింపులకు దిగిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కలకలం రేపుతోంది. అన్నయ్య నువ్వు అటుంటావా ఇటుంటావా చేసుకో. నీ పిల్లాట ఆడుకోవాలంటే ఇక్కడ ఎవరు లేదు అన్న. అటో ఇటో ఉండు అన్నయ్య. నువ్వు అటు వెళ్ళిపోవాలంటే రాజీనామా చేసుకో ఎంపీ గారి లాగా. నువ్వు మా డబ్బులు తీసుకొని మన పార్టీ సింబల్ మీద గెలిచి నువ్వు ఆట ఆడతావంటే అందరు ఆట ఆడతారు. మర్యాదగా చెప్తున్నాను నీకు. సరే ఇక చెప్పను. సాయంత్రం కల్లా మీటింగ్ వస్తే రా, లేదు వెళ్ళిపో, ఏం పర్లేదు. రాజీనామా చేసిపో. పార్టీ డబ్బులు ఇచ్చింది, సీట్ ఇచ్చింది. అర్థమైందా? తెలుగులో చెప్తున్నాను. నువ్వేదో పెద్ద కుప్పి గంతులు వేస్తే ఇప్పటి వరకు చూసాం పిల్లోడివని. అర్థమైందా? చేస్తే ఎంపీ గారు రాజీనామా చేసిపోతున్నాడు తన సీట్. నువ్వు పోవాలంటే సాయంత్రంకి రాజీనామా చేసేయి. అర్థమైందా? అర్థం చేసుకోనుండు. వస్తే ఇట్రా. పార్టీలో ఉండాలంటే రా. ఇప్పటికైనా రోజుకొక వేషం వేస్తున్నావు నువ్వు. అన్నయ్య చేసేది వాళ్ళు అన్నయ్య, నేను కాదన్నయ్య. రోజుకో వేషం వేస్తున్నావు అన్నయ్య. 14వ తారీఖు నేను శ్రీశైలంలో ఉంటే నీ గౌరవం నీకు ఇస్తున్నా. ఉంటే ఉండు. ఉంటావా పోతావా? అన్నయ్య ఉంటావా పోతావా? అన్నయ్య నేను తమ్ముళ్ళలాగా ఉంటానన్నయ్య. నువ్వంటే అభిమానమే కానీ నేను నోరు మూసుకొని రా అన్నయ్య. వాడు మీద వీడి మీద చెప్తే వీడు అడిగి నీకు సీట్ ఇవ్వాలా నేను? వాడు వీడు చెప్తే గుర్తుందా ఆ రోజున? వీళ్ళందరూ వద్దన్నా సీట్ ఇచ్చా. అవునండి. డబ్బులు ఎంత ఇచ్చావు? ఎంత ఇచ్చావు ఆ రోజున? 9 లక్షలు ఇచ్చారు. మర్యాదగా కక్కిస్తా. లేదు రాజీనామా చేసి వెళ్ళిపో, ఏం పర్లేదు, వెళ్ళిపో. ఇంకోళ్ళని తయారు చేసుకుంటాం. సాయంత్రం వరకు వెయిట్ చేస్తా. కేవలం ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలను కలిసి తనతోనే తన ప్రయాణం చేస్తానని చెప్పడం వల్లనే తనపై వైసీపీ నాయకులు పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని మహంకాళి నీలం రాజు ఆరోపించారు. తాను మాలాధారణలో గుడిలో ఉండగా నిన్న తనను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లి ఇబ్బందులకు గురి చేశారని ఆయన తెలిపారు. అయితే తనను చంపినా సరే స్థానిక గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి తల వంచేది లేదని నీలం రాజు స్పష్టం చేశారు. నగర పంచాయతీలో 12వ వార్డు కౌన్సిలర్ గా నా భార్య గెలిచింది. ఇక్కడ గత వారం రోజుల క్రితం గౌరవ ఎంపీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయటం జరిగింది. దానికి అన్న అనుచరుడిగా ఆయన మీద ఉన్న అభిమానంతో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి నేను నా భార్య రాజీనామా చేయటం జరిగింది. దానికి గౌరవ శాసనసభ్యులు గురజాల నియోజకవర్గ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి గారు నా మీద బెదిరింపుల ధోరణితో, ఎందుకంటే నేను ఒక వడ్డెర కులం వడ్డెర బిడ్డగా ఉన్నాను కాబట్టి నా మీద నిన్న సద్ది కార్యక్రమం మధ్యాహ్నం 1 గంటకి వీరభద్రుడి స్వామి గుడిలో భోజనం చేయడానికి వెళ్తున్న సమయంలో సమీర్ భాష మాచవరం ఎస్ఐ గారు వచ్చి మాట్లాడాలి నీతో ఎక్కడిని బండెక్కించుకొని మాచవరం స్టేషన్కి తీసుకెళ్ళి నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు అని కొట్టడం, నేనేం తప్పు చేశాననేది చెప్పకుండా గౌరవ ఎంపీ గారిని కలవటం నేను చేసిన తప్ప. అభిమానం ఉండదా? యువత రాజకీయాల్లో ఉంటే బానిసలాగా పనిచేయాలా? మాకు ఉండదా? మేము నచ్చినట్టు మేము ఉండకూడదా? నాకు ఇష్టం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండటం. రాజీనామా చేశాను నా వ్యక్తిగత కారణాల వల్ల. ఏ తప్పు చేయకుండా నన్ను నిర్బంధించి నిన్న నైట్ 2 వరకు కొట్టి ఈ విధంగా చేస్తున్నారు. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా నేను లావు శ్రీకృష్ణ దేవరాయల అన్నగారిని వదిలే ప్రసక్తి లేదు. ఇక మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. ప్రియాంక, పల్నాడు జిల్లా గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి బెదిరింపుల ఆడియో ఇప్పుడు పల్నాడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. గురజాల మున్సిపాలిటీకి సంబంధించి 12వ వార్డు కౌన్సిలర్ అనిత భర్త నీలం రాజు గత కొద్ది రోజుల క్రితం
నర్సాపేట ఎంపీగా ఉన్న శ్రీకృష్ణదేవరాయలు వైసీపీకి రాజీనామా చేయడంతో కూడా ఆయన బాటలో తాను కూడా వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అయితే వైసీపీకి రాజీనామా చేసిన కౌన్సిలర్ భర్త నీలవరాజు అనితను కూడా గత కొద్ది రోజుల నుంచి స్థానిక వైసీపీ నేతలు రాజీనామా ఉపసంహరించుకోవాలి, వైసీపీలో ఉండాలని కూడా బెదిరింపులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. నిన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి పోలీసుల ద్వారా కూడా బెదిరించడం, వైసీపీ పార్టీలు కొనసాగకపోతే ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేస్తామని బెదిరించినట్లు కూడా అనిత కుటుంబ సభ్యులైతే దంపతులు అయితే ఆరోపిస్తున్నారు. మరోవైపు ఏకంగా ఎమ్మెల్యేనే రంగంలోకి దిగి నీలవరాజును కూడా బెదిరింపులు దిగిన ఆడియో అయితే ఇప్పుడు స్పష్టంగా బాధితులు మీడియాకి అందజేయడం జరిగింది. వడ్డీ సామాజిక వర్గానికి చెందిన నీలవరాజు కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే బెదిరింపులు చేయడం అక్కడ వడ్డీ సామాజిక వర్గంలో తీవ్ర ఆగ్రహావేశాలు అయితే తెప్పిస్తుంది. ఇప్పటికే వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న దేవల్ల రేవతిని కూడా కార్పొరేషన్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నా కూడా ఆమె ఆ నియోజకవర్గంలో ఎక్కడా కూడా తిరగనీయకుండా ఆమె రాజకీయంగా వెనకదొక్కే ప్రయత్నం కావచ్చు మహేష్ రెడ్డి చేశాడనే ఆగ్రహం వడ్డీ సామాజిక వర్గంలో ఉంది. ఇప్పుడు తాజాగా శ్రీకృష్ణదేవరాయలకి వెంట నడుస్తున్న మరొక వడ్డీ సామాజిక వర్గానికి చెందిన కౌన్సిలర్ కుటుంబాన్ని కూడా ఎమ్మెల్యే బెదిరించడం, వేధించడం, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడతారని బెదిరిస్తున్న నేపథ్యంలో గురజాల నియోజకవర్గంతో పాటు పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా వడ్డీ సామాజిక వర్గం ఇది ఒక రకమైన చర్చ నడుస్తుంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి తమేంటో చూపించాలనే క్రమంలో కూడా వడ్డీ సామాజిక వర్గంలో చర్చ జరుగుతుంది. ప్రియాంక, థ్యాంక్ యూ సాంబశివరావు.